హరే కృష్ణ. అందరికీ భాగవతం స్వాగతం. మనం 4వ స్కందం 22వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. ఇవాళ 23వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాము. అయితే నిన్న దురదృష్టవశాత్తు లాస్ట్ మూమెంట్లో కొంచెం ఈ ఛార్జింగ్ అయిపోవడం వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది. కోర్స్ ఆల్మోస్ట్ మనం కవర్ చేసేసాం. అయినా ఒకసారి నేను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. 23 ఆ తర్వాత 23 అధ్యాయాలకి వెళ్తాము. సో మన కుమారులు, బ్రహ్మకుమారులు అంతిమంగా వాళ్ళు శుద్ధ భక్తి యొక్క విశేషతను వాళ్ళు చెప్పడం జరిగింది. ముందు జ్ఞాన మార్గంలో పరమాత్మ గురించి, శుక్ర శరీరం గురించి, సాంఖ్యయోగం సంబంధించిన కొన్ని అంశాలు వాళ్ళు జోడిస్తూ ఎప్పుడైతే వాళ్ళు పృథు మహారాజులో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి కనిపించలేదో వెంటనే వాళ్ళు భక్తి యోగంలోకి రావడం జరిగింది అనమాట. భక్తి యోగం యొక్క విశేషత చెప్పడం జరిగింది. దాంట్లో నిన్న కూడా మనం చర్చించుకున్నాం. భగవానుడి యొక్క పాదపద్మాల సేవలు నిమగ్నమై ఉన్న భక్తులు కఠినమైన కామ్యకర్మ కోరికలు చాలా సులభంగా నిర్మూలించగలరు. కఠినమైన కామ్యకర్మలు కోరికలు అంటే రోజువారీ భౌతిక కోరికలు అన్నమాట. అవి వాటి నుంచి బయటపడడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. ఇంతవరకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మొత్తం శాస్త్రాన్ని 3 విభాగాలుగా డివైడ్ చేస్తే, 1 కర్మకాండ, 2 జ్ఞానకాండ, 3 ఉపాసన కాండ. కర్మకాండ ఆల్మోస్ట్ లైక్ 80-85% కర్మకాండే ఉంటుంది వేదాల్లో అంతా కూడా. ఎందుకంటే జనసామాన్యులు మాకు రోజువారీ జరిగేది ఎట్లాగా, రోజువారు విధంగా అనుభవించేది ఎట్లాగని కేవలం ఆ, అన్నమయ ప్రాణమయ ఆ స్టేజ్లోనే ఉండిపోతారు. వాళ్ళ చైతన్యం అంతా కేవలం తిండి గురించి, కేవలం అనుభవించడం గురించి తప్ప, లేదా ప్రాణం మీద ఉన్న భయంతోనో తప్ప అంతకు మించి వాళ్ళు దాటి రాలేరు. కాబట్టి అండ్ జనసామాన్యులు ఎక్కువ భాగం ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ కోరికలు, అది కూడా వివిధ స్థాయిల్లో ఉంటాయి. కాబట్టి కర్మకాండ సెక్షన్ 80-85% ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ కర్మకాండ విషయంలో ఆ కోరికలు ఎన్ని తీరినా కూడా తన తృప్తి రాదో, అప్పుడు అతను వెతకడం ప్రారంభిస్తున్నాడు జ్ఞానకాండలో. అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, అసలు అసలు దీని సృష్టికి ఎవరైనా ఉన్నారా, ఉంటే అతను ఎవరు, అతనికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవి జ్ఞానకాండ సెక్షన్లు. వన్స్ జ్ఞానకాండలో వాళ్ళకి తెలిసిపోయింది ఏమని, అది కూడా చాలా జన్మలు పడుతుంది అనమాట జ్ఞానకాండ కూడా. కర్మకాండాన్ని దాటి రావాలి, జ్ఞానకాండకు రావాలంటే కొన్ని జన్మలు పడుతుంది. జ్ఞానకాండలో మరి ఇంకొన్ని జన్మలు పడుతుంది. కానీ జ్ఞానకాండ విషయం ఎప్పుడైతే కృష్ణుడు దేవాలయుడు అని తెలుసుకుంటాడో, అప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉపాసన కాండ. ఇది నాట్ ఈవెన్ 5% కూడా ఉండదు అనమాట. అంటే భగవంతుడిని ఏమీ ఆశించకుండా బాధ్యతగాను, లేదా ఆయన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమతో సేవించడం అనేది చాలా తక్కువ మంది జరుగుతుంది. అందుకే అలాంటి మహాత్ములు చాలా దుర్లభం అన్నమాట. బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే సర్వమితి అని తెలుసుకోవడానికి ఎన్నో జన్మలు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన చెప్పిన విధానంలో మళ్ళీ మనం నడుచుకోవాలి. మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కర్త సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అనేక వేల మందిలో ఎవరో ఒక్కడు మాత్రమే ఆత్మ గురించి తెలుసుకుంటున్నాడు. అలా తెలుసుకున్న వాళ్ళు ఎవరో ఒకానొకడు మాత్రమే కృష్ణుని తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి ఆ కృష్ణుడిని తెలుసుకొని ఆ రోజు కృష్ణుడు సరెండర్ కావాలి, తర్వాత శరణంగా తీసుకోవాలి. అయితే ఎవరైతే డైరెక్ట్గా వాసుదేవుడి యొక్క సేవలో నిమగ్నం అవుతారో, వాళ్ళ కోరికల్ని, జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని అన్నిటినీ, యోగ మార్గాన్ని అన్నిటినీ వాళ్ళు పొందలేనటువంటి ఏదైతే ఫలితమో లేదా ప్రయోజనమో దానికి మించి వీళ్ళు పొందడమే కాకుండా ఎలాంటి పరిస్థితి నుంచి వీళ్ళు బయటపడగలుగుతారు. కొంతవరకు జ్ఞానం, యోగులు కొంతవరకు కర్ముల కంటే మేలే. వాళ్ళు ఎంతో కొంత వైరాగ్యంతో, కొంత ఆధ్యాత్మిక భావంలో ఉంటారు. అయినప్పటికీ కూడా
వాళ్ళు ఈ క్లిష్టమైన కఠినమైనటువంటి ఈ ఈ పరిస్థితి నుంచి బయట పడేయలేరు. ఆ తరంగాలు ఏవైతే వచ్చి మళ్ళీ పదే పదే మనల్ని ఇబ్బంది పెడుతుంటాయో వాటిని నిర్మూలించడంలో అవి విఫలమవుతాయి. అందుకే ఆయన ఫైనల్గా అంటున్నాడు, వాసుదేవుడి యొక్క భక్తి సేవలో నిమగ్నం అవ్వండి అని. అసలు ఈ సంసార సాగరాన్ని అసలు దాటడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ అలలు ఒక ఎత్తు అయితే రెండు సొరచాపలు ఉంటాయి. సో కాబట్టి దాటడానికి పడవలు గలటువంటి భగవంతుడి యొక్క పాదపద్మాలు మనకు కావాలా. ఆయన ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా సముద్రం దాటడం పెద్ద కష్టమేం కాదు. దీనివల్ల ఏమవుతుంది, అన్ని ప్రమాదం నుంచి అధిగమిస్తారు. సో అల్టిమేట్గా సనత్ కుమారులు వారు మనం కృష్ణుని గట్టిగా పట్టుకోవాలి, శుద్ధ భక్తితో మనం సేవ చేసుకోవాలి చెప్తారు. సో కుమారులు ఆ, వాళ్ళు ఇంక వెళ్ళబోయే సమయం ఆసన్నమైంది. సో పృథు మహారాజు వాళ్ళని కీర్తిస్తూ భగవంతుడి దయ వలన వాళ్ళు ఈరోజు ఆయన యొక్క భవిష్యత్తులో వీళ్ళ ప్రాణాలు వస్తారు అని భగవంతుడు చెప్పిన దాన్ని మీరు నెరవేర్చడం, అది నిజంగా నాకు పెద్ద అనుగ్రహం అది. అయినా నేనేం గురుదక్షిణ మేమే ఇవ్వగలం, ఉన్నదంతా కూడా సాధు యొక్క ఉచ్చిష్టమే కదా. సాధువుల దయ మీద మేము బతుకుతున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఒకరి దయ మీద బతుకుతున్నాము, ఒకరి యొక్క సహకారంతో బతుకుతున్నాము అన్న మాట నిత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ మనం భగవంతుని గుర్తుపెట్టకపోయినా తల్లిదండ్రులు లేకపోతే మనం ఎట్లాగా చివరి కాలం దాకా వాళ్ళు మనం చూసుకునే దానికైనా మనం ప్రయత్నించాలి. ఎందుకంటే అందుకనే కృతజ్ఞత లేని జీవితాలు ఎన్ని ఎన్ని రకాలుగా మనం వాళ్ళకి చెప్పాలని ప్రయత్నించినా కూడా బహుశా భగవంతుడే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ స్వీకరించడం అంతే. భగవంతుడు వాళ్ళ దగ్గర స్వీకరించాడు. ఎందుక భగవంతుడికి నేను, నా కుటుంబము, మా వాళ్ళే ముందరుండాలి, మొత్తం మొత్తం అంతా మాకే జరగాలి, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవి కృష్ణుడు చాలా దూరంగా పెడతాడు అనమాట. ఎంత దూరం పెడతాడంటే వాళ్ళ చేత ఒక్క సేవ కూడా చేయించుకోలేడు ఆయన. చేయించుకోడు అసలు. అసలు చేయించుకోడు అసలు. ఆయన నా జీవితము, కుటుంబము, యావదాస్తి మొత్తం అయిందే కదా, సాధువులదే కదా, ఇంక నేనేం దానం చేస్తాను. సో వేద జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు మాత్రమే నాయకులు కాగలరు. సో అనుభవించేవారు మరి సమస్తము దానం చేయగలిగిన వారి బ్రాహ్మణులు మాత్రమే. సో వాళ్ళ దయ కారణంగా మిగిలిన వర్ణాలు జీవించగలుగుతున్నాయి. అలాగే వాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలుగుతాము, చేతులు కట్టుకొని వారికి నీళ్ళు అందించడం తప్ప. సాధువులకి మనం వెళ్ళేది రుణం తీర్చేసుకున్నాము, తీర్చుకోగలము అనుకుంటే అది చాలా చాలా పెద్ద పొరపాటు. అందుకని ఇక్కడ అంటున్నారు, అలా తీర్చుకోగలం అనుకునే వాళ్ళు హాస్య నటులు, ఎంత జోకర్స్ అన్నమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, తిరిగి వెళ్ళిపోయారు. పృథు మహారాజు యొక్క అద్భుతమైనటువంటి పాలన చూశారు. సమయం, ప్రదేశం, బలం, ఆర్థిక పరిస్థితిని బట్టి భగవంతుడు తృప్తిపరచడమే ధ్యేయంగా తన బాధ్యత నిర్వహించాడు. చూడండి, సమయాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, తనకున్నటువంటి స్తోమతను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలనేది వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు నిత్యం వాళ్ళతో టచ్లో ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. అంటే భగవంతుని తృప్తిపరచడం కూడా ఊరికి మన దగ్గర ఉందంతా పెడితే తృప్తి పడేది కాదు. ఏ సమయం, ఎంత పెట్టాలి, ఏ ప్రదేశంలో, మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం పెట్టుకోవచ్చు. సో రూ. 1,00,000 ఇచ్చేవాడికి రూ. 10 ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. కానీ రూ. 100 ఉన్నాడు రూ. 10 ఇవ్వడం చాలా విషయం. సో భగవంతుడు పరిస్థితిని బట్టి మనం ఆయనకి సేవ చేయొచ్చు. నా దగ్గర 10 లేదు, నా దగ్గర రూ. 2 అంటే రూ. 2 చేయొచ్చు. మొత్తానికి ఆ, భగవంతు తృప్తిపరచడమే తన బాధ్యతగా నిర్వహించాడు పృథు మహారాజు. సేవకుడిగానే తను భావించాడు. సర్వస్వం భగవంతుడికి అర్పించేశాడు. ఆయన గృహస్థుడైనప్పటికి కూడా
ఏ రోజు కూడా ఇంద్రియ తృప్తి కోసం ఏది ఉపయోగించలేదు కాబట్టే అతను ఎటువంటి ప్రభావానికి లోను కాలేదు. సో మంచి గుణాలతో 5 మంది సంతానం కలిగింది. సో అప్పుడు పృథువు యొక్క కృష్ణ చైతన్య నిమగ్నమైనాడు కనుక ఈ సృష్టిని సమయానుకూలంగా కీర్తిస్తూ రక్షిస్తూ ప్రజలను తన గుణాలతో వాక్కు మనస్సుతో తృప్తిపరుస్తున్నాడు. సో ప్రజలను కూడా అద్భుతంగా చూసుకున్నాడు. పృథు గుణాలను బట్టి ప్రకృతి దేవతలు పంచభూతాలతో పోల్చడం జరిగింది. పృథు యొక్క గుణాలని, అది చాలా లిస్ట్ ఉంది, మీరు భాగవతంలో చూసుకోండి. ఆ, ఒక్కోసారి ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలతో పోల్చారు, కొంతమంది దేవతలతో పోల్చారు, కొంతమంది ప్రకృతిని ఒక అందంగాను అలా పోల్చినప్పుడు వాళ్ళ ప్రార్థనలో ఉదాహరణ ఆ, ఎవరైతే కీర్తిస్తున్నారో వాళ్ళ దాంట్లో వాళ్ళు కీర్తించే సమయాలు అన్నిట్లో పోలుస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని పృథు మహారాజుకి సమానంగా చూస్తున్నారు. అది పృథు మహారాజుకి ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తుంది. నాకు అంత అర్హత లేకపోయినా ఎవరెవరికో పెద్ద పెద్ద వాళ్ళందరూ నా దగ్గర పంపిస్తున్నారు, నేను నా దగ్గరకు వస్తున్నారు. అది చాలా ఎంబరాజింగ్ గా ఉంది. తలుచుకుంటే కొంచెం సిగ్గుగాను బిడియంగా ఉంది అంటున్నాడు. ఆ తర్వాత పృథు మహారాజు యొక్క పేరు ప్రఖ్యాతులు రామచంద్రుడి వలె సృష్టి మొత్తం వ్యాపించింది. సో రాముడి గురించి మనం ఎలా ఈ రోజు కూడా తలుచుకుంటూ ఒక ఆదర్శ పురుషుడిగా మనం ఎలా ఆయన కొలుస్తున్నాము, అలా సృష్టి మొత్తం కూడా పృథు మహారాజు యొక్క పేరు అన్ని దగ్గరలో మారుమ్రోగిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం 22 అధ్యాయంలో కొంత ముగించేసుకొని కంప్లీట్గా మనం 23 అధ్యాయానికి వెళ్తున్నాం అనమాట. ఇదేంటంటే పృథు మహారాజు యొక్క వానప్రస్థం 23 అధ్యాయం. ఇప్పటి వరకు రాజ్యంలో ఉంటూ ప్రజలకు ఏం కావాలో అవన్నీ సమకూర్చుతూ ఉన్నాడు. ఆ తర్వాత తన సమయం రానే వచ్చింది. సో వెంటనే ఏం చేయాలా, పట్టాభిషేకం చేయాలి. సో ప్రజలందరికీ ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా భగవుడి యొక్క ఆజ్ఞని భక్తులు ఎప్పుడు దాన్ని నెరవేర్చడానికే ప్రయత్నిస్తారు. సో 23 అధ్యాయం. సో పృథు యొక్క వానప్రస్థం, తపస్సు మరియు నిష్క్రమణ. సో వయసు అవుతుందని గ్రహించిన పృథు భూమిని తన పుత్రులకు అప్పగించి ప్రజలు దుఃఖిస్తుండగా ధర్మపత్నితో వనానికి వెళ్ళాడు. వయసు అవుతుందని గ్రహించిన పృథు భూమిని తన పుత్రులకు అప్పగించాడు. మనం చూసాం కదా 5 మంది సంతానం అని. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అంగరాజు దగ్గర చూసాము, పుత్రుడు సరిగ్గా లేడని చెప్పేసి అతను పారిపోయాడు. అయితే వేణ ఒక అసమర్థుడు కాబట్టి తన్ని వాళ్ళు చంపేసి ఆయన శరీరం నుంచే మనకి పుట్టు మహారాజు వచ్చాడు. అంతకుముందు వాళ్ళ వంశానికి వీళ్ళందరికీ ముందర ధ్రువ మహారాజు ఉన్నాడు. సో ధ్రువ మహారాజు ఏ పద్ధతిలో అయినా తిరిగి వెళ్ళిపోయాడు. సో ఆ, వాళ్ళ యొక్క సంస్థానాన్ని ఇంకొకరికి అప్పచెప్పేశారు. వయసు అవుతుందని తెలిసి, అందుకే వయసు అవుతుందని తెలిసే మనం చాలా చాలా సంసారమైన విషయాల్లో మనం వెళ్ళడానికి వీల్లేదు. అది తప్పునే కాదనమాట. మనకి ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసుకోవడానికి మనకి ఇంకా సమయం ఉండదు. ఇప్పటికే సమయం అంతా చాలా విషయాలకి మనం కేటాయించేసి ఈరోజు మనం తలబట్టుకుంటాం ఆ సమస్యలకి. కానీ మన గతంలో రాజులు కానీ తీసుకుంటే, క్షత్రియులు కానీ ముఖ్యంగా మనం కానీ తీసుకుంటే, వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలా, ఇన్ ద సెన్స్ ఈ వీటిని బాధ్యతలు తప్పించుకోవాలా లేదా నెక్స్ట్ వారసులకి అప్పచెప్పాలి, వాళ్ళు ఎంతో ఆతృతగా ఉన్నారు వాళ్ళు.
ఎందుకు అట్లా ఆతుట్టుకున్నారంటే నేను వాళ్ళు చిన్నప్పుడు బలమైన ఫౌండేషన్ పడింది. జీవితం అంటే ఆత్మ ఆత్మను చైతన్యపరచుకోవడం, ఆత్మ సాక్షాత్కారం పొందడము అని వాళ్ళకి తెలిసింది కాబట్టే వాళ్ళు సంపద మీద వాళ్ళ దృష్టి అసలు పోనే పోల. సంపద మీద వాళ్ళకి ఏ రోజు ఆసక్తి లేదు. కానీ మన చుట్టుపక్కల అంతా కూడా విపరీతమైన ఆసక్తి ఉన్న వాళ్ళ మధ్యలో ఆసక్తి లేనివాడు ఒకడు ఉన్నాడు. సో రాజులందరూ కూడా ఆసక్తిని కనబరచాలి దాని మీద. సో ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం గురుకులంకి వెళ్ళి ఉంటారో వాళ్ళకి మాక్సిమం ట్రైనింగ్ అంతా కూడా ఈ బేసిస్ మీద ఉండడం వల్లనే వాళ్ళ రాజ్యం అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు కూడా అట్టే పోతాయి అన్నమాట. ఎలా ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలని. ఎందుకంటే చిన్నప్పుడు పడిన ఫౌండేషన్ పెద్ద అయిన తర్వాత మన ఆలోచనలు కూడా అలాగే వెళ్తాయి. ఆ గిరి గీసినట్టు వాటిలో వెళ్తాయి అన్నమాట. చాలా మంది అంటారు ఇది బ్రెయిన్ వాష్ కదా అని. ఏదైనా బ్రెయిన్ వాషే. ఇప్పుడు మనం డబ్బుంది, డబ్బే పరమావధి అని వాళ్ళు పరిగిస్తున్నారంటే మనం వాళ్ళ ఆ వైపు బ్రెయిన్ వాష్ చేసి పెట్టాం మనం. ఏదైనా సరే మనం బ్రెయిన్ వాష్ పిల్లల్ని చేస్తాం మనం. కానీ ఆ బ్రెయిన్ వాష్ ఎటువైపు ఉండాలి అని అంటే అది భగవంతుడి వైపు ఉండాలి. భగవంతుడి వైపు ఉంటేనే ఇవి వినిన తర్వాత శాస్త్రం వినిన తర్వాత లైఫ్ యొక్క అంతిమ లక్ష్యం మనం భగవంతు చేరుకోవాలన్నప్పుడు సామాజికంగా ఏదో ఒకటి బతకడానికి ఏదో కొన్ని తయారు చేసి పెట్టుకొని మ్యాక్సిమం టైము ఆధ్యాత్మిక జీవితానికి ఇస్తేనే మనం ఇక్కడి నుంచి మనం బయటపడతాం. అండ్ ఎస్పెషల్గా ఆ పెద్దవాళ్ళు ఇది గ్రహించాలన్నమాట. వయసు అవుతుందని తెలిసినప్పుడు మనం భక్తిని ఇంకా సీరియస్గా తీసుకోవాలి. తర్వాత తన పుత్రుడికి అప్పచెప్పేశాడు. ఇప్పుడు ప్రజలు దుఃఖిస్తా ఉన్నారు. మరి ఇంత గొప్ప రాజుని మేము పోగొట్టుకున్నామే అని. అయినా కూడా ఎక్కడ కూడా తిరిగి వెనకాల చూడకుండా తన పత్నితో పొలానికి వెళ్ళాడు. రాజుగా పాలించేటప్పుడు ఎంత కఠినంగా విధిని నిర్వహించాడో వానప్రస్థులు కూడా కఠిన నియమాలు పాటించాడు. అందుకనే భక్తి అనేది రాత్రి రాత్రికి వచ్చేది కాదనమాట. చిన్నప్పటి నుంచి ఆ సంస్కారాలు ఉంటే ఆ సంస్కారాలు తల్లిదండ్రులు చూసి ఆ సంస్కారాలు కానీ ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ మాత్రమే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు సాధువులు గాను లేకపోతే వాళ్ళు వీటి మీద అంత వ్యామోహం లేకుండా పదవుల మీద అంత వ్యామోహం లేకుండా వాళ్ళు సాధువులు అయ్యడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్గా వాళ్ళు కఠిన నియమాలు పాటించడం సాధనలో భాగంగా. అయితే అయినప్పటికీ కూడా రాజుగా తన విధిని చాలా అద్భుతంగా ఎంత కఠినంగా విధిని నిర్వహించాడో అంతే బాధ్యతగా వానప్రస్థులు కూడా కఠిన నియమాలను పాటిస్తున్నారు. కేవలం కందమూలాలు ఫలములు ఎండుటాకులు కొన్ని నెలలు నీరు మాత్రమే తీసుకున్నారు. చివరి రోజుల్లో శ్వాస మాత్రమే తీసుకున్నాడు. కాలానుగుణంగా ఎండలో మంటలు వర్షానికి తడిచి చలికాలంలో నీటిలో నిలబడి నేలపై పడుకున్నాడు. అంటే అన్ని కాలాలుగా అతను ఎక్స్పోజ్ అయ్యాడు. అన్ని కాలాలు అన్నిటినీ నిగ్రహించుకున్నది కేవలం కృష్ణుడి తృప్తిపరచడానికే. మరి పృథు మహారాజు భోగభాగ్యాల్లో ఉండేవాడు ఎందుకు పోయి ఈ విధంగా ఇంద్రియాన్ని నియంత్రించుకుంటున్నాడు? ఎప్పుడు మనకి ఈజీ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. ఆ ఈజీ ఆప్షన్ ని ఫాలో అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు చిన్న చిన్న వాటికి సెటిల్ అయిపోయేసి ఆ తర్వాత వాటి వెనకాల తిరుగుతూ ఉంటారు అనమాట. అయితే ఏమైనా ఈ ప్రపంచంలో ఏది మీరు మనకి కనిపించినా సరే అది ఏ రూపంలో ఉన్నా సరే అది కృష్ణుడికి మాత్రమే చెందిందని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరి అది కృష్ణుడిని తృప్తిపరచడానికే ఇన్ని తపస్సులు, ఎండల్లో వానల్లో ఇలా కూర్చోవడం. భగవంతుడు నా కోసం ఇతను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని కృష్ణుడు ఖచ్చితంగా ఆలోచిస్తున్నాను.
దానివల్ల నిష్ఠ క్రమంగా పెరిగింది, కర్మ నాశనమై ఆనందం వచ్చింది. సో మనసుని ఇంద్రియాల్లో ప్రాణాయామంతో నిగ్రహించి ప్రపంచంతో ఆసక్తి విడిచాడు. సో నిష్ఠ క్రమంగా పెరిగింది, కర్మ నాశనం అయ్యింది, ఆనందం వచ్చింది. చూడండి ఆయన యొక్క ఆ, ఈ ప్రాక్టీస్ శిక్షణలో నిష్ఠ వచ్చింది ఫైనల్ గా ఆయనకి. ఎండలో మంటల్లో వర్షాన్ని తడిచాడు, ఇవన్నీ తపస్సు చేస్తున్నాడు, అన్నిటిని నిగ్రహించుకుంటున్నాడు. దీనివల్ల ఏం పెరిగింది? క్రమంగా నిష్ఠ పెరిగింది. నిష్ఠ అంటే ఆల్మోస్ట్ అలిషడ్ వర్గాల నుంచి దాటేశాడు. ఇప్పుడు మనం కూడా అంటాం కదా, శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఆ తర్వాత నిష్ఠ. అయితే మనం ఈ చాలా సింపుల్ గా మనం ఏమీ వదులుకోకుండా ఇవన్నిటిని పాటిదానికి అవకాశం ఉంది. కానీ మిగతా వాళ్ళు ఇవన్నిటిని వదులుకొని ఎక్కడికో వెళ్ళి వాళ్ళు స్వయంగా శిక్షణ పొందాల్సి వస్తుంది. కానీ దానివల్ల నిష్ఠ క్రమంగా పెరిగింది, కర్మ నాశనమై ఆనందం వచ్చింది. అంతిమంగా అప్పుడే రుచి స్టార్ట్ చేయింది అతనికి. మనసుని ఇంద్రియాల్ని ప్రాణాయామంతో నిగ్రహించాడు, ప్రపంచంతో ఆసక్తి విడిచాడు. ప్రపంచమే ఉన్నటువంటి ఆ యొక్క అది అనుభవించాలనే ఉంది కదా, ఆసక్తి నాకు ఇంకా పోయింది అని. సనత్ కుమారుడు బోధించిన విధంగా భక్తిని మార్గంలో అనుసరించాడు. కాలక్రమంలో అనన్య భక్తితో కృష్ణుడిని సేవించాడు. సుపృత మహారాజు స్టార్టింగ్ లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను ఎటు పోవాలన్నా, ఏది బెస్ట్. సో వాళ్ళెక్కడో శిక్షణ తీసుకొని వచ్చి ఉంటారు. ఏది రకరకాల సాధనలు. అయితే సనత్ కుమార్ చెప్పినట్టుగా మాత్రమే తన భక్తి మార్గాన్ని అనుసరించాడు. కాలక్రమంలో అనన్య భక్తికి దారితీస్తుంది. ఇప్పుడు అనుకోవచ్చు, ఏందబ్బా రోజు మంగళహారతికి వస్తున్నాం, మంగళహారతికి వస్తే కూడా పెద్దగా ఏం రుచి ఏం లేదు, రోజు జపం చేస్తున్నాము, రోజు ఇది చేస్తున్నాము, నైవేద్యం పెట్టుకొని తింటున్నాము, ఏది సరిగ్గా ఇక్కడ అవుతున్నట్టు నాకేం కనబడట్లేదు. ఎసెన్షియల్ గా అలిషడ్ వర్గాలు అంటే అనర్థ నివృత్తి అయ్యేంత వరకు మనకి ఎటువంటి ఏదో మనకి ఏదో కళ్ళలోంచి నీళ్లు ధారలా కారడం, ఒళ్ళు పులకరించబడం అవన్నీ జరగవు. అలిషడ్ వర్గాలు పోయేంత వరకు అయిపోవు అవి. కానీ ఇతను చూడండి, ఇతను కర్మ నాశనమై ఆనందం వచ్చింది. ఎందుకని? అతను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాడు కాబట్టి, పృథు మహారాజు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాడు కాబట్టి, వాళ్ళు చెప్పిన విధంగానే అనుసరిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఎంతో, వాళ్ళు ఈ యొక్క స్టేజ్ని వాళ్ళు రాగలిగారు. అని కాలక్రమంలో అనన్య భక్తితో కృష్ణుడిని సేవించాడు. భక్తి సాధన వల్ల మనసు శుద్ధ సత్వమైన కారణంగా భగవంతుని నిరంతరంగా స్మరించే స్థితికి వస్తారు. మనసు శుద్ధ సత్వంకి వెళితే, అంటే మనసు దివ్య స్థితిలో కానీ వెళ్ళింది అనుకోండి, ఇంకా భగవంతుని నిరంతరంగా స్మరించే స్థితికి వచ్చేస్తారు. అది జరగనంత వరకు మనం ఎవరైనా తప్పుపడడానికి మనం ఏమాత్రం సంకోచించాం అన్నమాట. ఎవరైనా మనం తప్పుపడతాం, ఎవరైనా మనం తక్కువగా చూస్తాం. చూడండి, సాధన వలన, భక్తి సాధన, మనం చెప్పేది సాధనలో భాగంగా జపం చేయడం, కీర్తించడం, మిగతా 9 అంగాల్ని మనం చేస్తూ ఉంటే క్రమంగా అతను నిరంతరంగా స్మరించే స్థితికి వెళ్ళిపోతారు. మనంగా తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానీన అమానిదేన కీర్తనీయ సదాహరి. సో ఎప్పుడు నిరంతరంగా కీర్తిస్తారు, లోపల ఉన్నవన్నీ క్లీన్ అవుతాయి. ఓకేనా? అదే ఇక్కడ మనం చెప్పేది. తన మనసు జ్ఞానం మరియు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది, సూక్ష్మ శరీరం నాశనం అవుతుంది, సందేహాలు అధిగమిస్తాము, పరమాత్మ పరమాత్మ సాక్షాత్కారం జరిగింది. సో మనం గమనిస్తే కనుక ఇక్కడ నిరంతరం స్మరించే స్థితికి ఎప్పుడు రాగలిగాడు అంటే శుద్ధ సత్వంకి వచ్చిన తర్వాత, అంటే మన శుద్ధ సత్వంలోకి వచ్చిన తర్వాత. మన శుద్ధ సత్వం ఎప్పుడు వస్తుంది అంటే తగిన నియమాలు కరెక్ట్గా ఫాలో అవుతూ, గురువు చెప్పిన విధంగా ఎక్కడ మనం డీవేట్ అవ్వకుండా, తప్పించుకోకుండా
ఎప్పుడైతే మనం దాన్ని కష్టమైనా సరే దాన్ని నిర్వర్తిస్తామో అప్పుడు భగవంతుడు నిరంతరంగా స్మరించేటువంటి స్థితికి తను చేరుకుంటుంది. అలాంటి మనసు శుద్ధసత్వమైన కారణంగా శుద్ధసత్వమైనటువంటి మనసులో ఇప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానము వైరాగ్యం వచ్చేసింది. అప్పుడు జ్ఞాన వైరాగ్యం వచ్చిన తర్వాత ఏమైంది, సూక్ష్మ శరీరం అక్కడికక్కడికే నాశనం అవుతా ఉంది. అంటే నాశనం అంటే కనబడకుండా పోవడం కాదు, సూక్ష్మ శరీరంలో ఉన్న భావాలు ఏది కూడా ఇప్పుడు ఆ భక్తుడు తీసుకోవట్లే అసలు. ఎందుకంటే ఇప్పుడు మనసుకి ఆత్మకి మధ్యలో పరమాత్ముడు అనేవాడు గట్టిగా నిలిచాడు అనమాట. ఇంకా మనం ఏ ఏ విధంగానూ వాటికి ఆకర్షించేటువంటి అవకాశమే లేదు. ఆ తర్వాత పృథువుకి పరమాత్మ సాక్షాత్కారం జరిగింది. కాలక్రమంలో పృథు తన మనసుని కృష్ణుడిపై లగ్నం చేయగలిగాడు. బ్రాహ్మణ బ్రహ్మభూత స్థితిలో నెలకొని తన శరీరంని ధరించాడు. అల్టిమేట్ గా బ్రహ్మభూత స్థితిలో ఉండి తన శరీరం తాను ధరించాడు. ముక్తాసనంలో కూర్చొని, అంటే ఏ ప్రాసెస్ లో ఏ పద్ధతిలో తన శరీరం వదిలాడో వాడి గురించి చెప్తున్నారు అనమాట. ముక్తాసనం అనే ఒక ఆసనంలో కూర్చొని షట్చక్ర యోగంతో కృష్ణ చైతన్య భావంలో తన శరీరంను త్యజించాడు. అల్టిమేట్ గా ఇది ఒక విధంగా చెప్పాలంటే యోగ మిశ్ర భక్తి. సో యోగ మిశ్ర భక్తిలో యోగా గురించి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత బాగా కొంత కొంత మనం ఉపయోగించుకున్నట్లయితే దాని అంతిమ లక్ష్యం భక్తి అయితే అప్పుడు దాన్ని, ఇది శుద్ధ భక్తి అని కాకుండా ఇది షట్చక్ర యోగంతో ఉండే భక్తి. ఎందుకు మరి పృథు మహారాజుకి నామ సంకేతం ఇచ్చేయవచ్చు కదా ఆయనకి. మనం ఆల్రెడీ మనకు కష్టం అని చెప్తున్నాము. కష్టం అని చెప్పి ఆ, మనం ఆయనకి సులువైన మార్గాన్ని ఇచ్చాము. కానీ కానీ ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు ఈ యోగానికి? ఎందుకనంటే సత్యయుగంలో హరినామం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. హరినామం తీసుకునే చాలా తక్కువ, అంటే అస్సలు ఉండదు, అదంతా అసలు కనుమరుగైపోద్ది అని అట్లేం ఉండదు. కొన్ని సీజన్స్ లో కొన్ని కొన్ని చెట్లు చాలా అద్భుతంగా అవి వాటి కాల ప్రభావం వల్ల అద్భుతంగా అవి చాలా ఎత్తుకి పెరుగుతాయి. కానీ కొన్ని చెట్లేమో పెరగవు. కొన్ని చెట్లేమో పెరగవు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, లేదా ఆ పరిస్థితికి మనం అలవాటు పడినటువంటి తీరు. సో ఇక్కడ కూడా పృథు మహారాజు అక్కడున్న వాతావరణానికి, అప్పుడు సత్యయుగంలో ఏం చేశాడు అని అంటే అప్పుడు ధ్యానానికి పెద్దపీట వేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ, మిగతా యోగములు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి దీంట్లో ఈ యోగంలో వాళ్ళు ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు గడిపారు. సో అప్పుడున్న పరిస్థితులకి, పృథుమహారాజు ఉన్న పరిస్థితులకి అది చేశాడు అప్పుడున్న. అదే పృథుమహారాజు ఇప్పుడు కానీ వచ్చిండంటే ఆయన హరినామం తీసుకునేవాడు. అయినా తనకు తెలిసినప్పటికీ కూడా కాలమాన పరిస్థితులను బట్టి మనం అక్కడ వాళ్ళకి ఎంత దగ్గర అవ్వగలమో అది ఆలోచించాలి. అదే దురదృష్టవశాత్తు మనం కార్యక్రమం చేసాం, మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ కార్యక్రమం చేసిన తర్వాత ఎంతమంది వచ్చారో ఏం చేశారో ఇవన్నీ చూసుకుంటూ వస్తుంది అనమాట. సో కాబట్టి అనువైనటువంటి వాతావరణం, అనువైనటువంటి వాతావరణం అక్కడ వాతావరణం ప్రకారంగా షట్చక్ర యోగంతో చేశాడు. తన శుద్ధ భక్తుడే, తను తన కృష్ణ చైతన్య భావంలో చేస్తున్నాడు. అంటే లోపల భావన కృష్ణ చైతన్యం, బట్ బయటికి కనిపించేది యోగం, యోగ మార్గం. సో ఎప్పుడైతే పృథు మహారాజు అంతిమ నిర్ణయం తీసుకుంటున్నాడో తను తిరిగి వెళ్ళిపోవాలని, అర్చి పృథు యొక్క భార్య కూడా ఆమె ఆయన మరణించగానే ఆమె కూడా అగ్నిలోకి ప్రవేశించేసింది. సో పృథుని అనుసరించి అర్చి అరణ్యానికి వెళ్ళి భర్తతో పాటు ఆమె కూడా తపస్సులో భాగంగా భర్తకు సేవ చేస్తూ ఆనందంగా ఉన్నింది. దేవహూతి కూడా చూసుకోవచ్చు. వాళ్ళ తండ్రి తీసుకొచ్చి అప్పచెప్పాడు అనమాట కర్దమ్మునికి. బట్ ఇక్కడ పెళ్లి చేసుకుందేమో భవనంలోనే చేసుకున్నారు.
కానీ పృథు మహారాజు వెళ్తుంటే ఈమె కూడా నీడై ఆమె కూడా వెళ్తుంది. యాక్చువల్గా ఈ హోల్ మ్యారేజ్ వ్యవస్థ అంతా కూడా ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు బ్రహ్మచారి నుంచి గృహస్థకు వచ్చి గృహస్థ నుంచి వానప్రస్థానికి వెళ్తే వానప్రస్థం నుంచి సన్యాసానికి వెళ్తే ఈ ఎంటైర్ జర్నీలో బ్రహ్మచర్యం తర్వాత ఇంకొక ఆమె ఎంటర్ అవుతుంది. ఇంకొక ఆమె ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలి అంటే అది ఆధ్యాత్మిక సంబంధం అయి ఉండాలి. ఒకవేళ వాళ్ళు సంతానం కలగాలనుకుంటే కూడా అది కూడా ఆధ్యాత్మికమైంది. ఎందుకంటే మంచి భక్తుడిని కనాలి అనే భావన కూడా అది కూడా ఆధ్యాత్మికమైనటువంటి కోరిక అది కూడా. కానీ భర్త చేసేటువంటి తపస్సుకి భార్య ఎన్ని రకాలుగా ఆమె సహకరించగలిగితే సో ఆయనకి ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం ఆమెకు కూడా వస్తుంది. సో నరసింహస్వామి మనం చూసాము ఏ విధంగా ప్రహ్లాదుడు అడగంగానే మా నాన్న కొద్దిగా నువ్వు క్షమించు అని చెప్పంగానే ఓ నువ్వు తన భక్తుడి యొక్క తండ్రి అని చెప్పి తర్వాత తెలుసుగా 21 తరాలు వైకుంఠంలోని కావాల్సిన బాధ్యత భగవంతుడు తీసుకున్నాడు. మరి ఇప్పుడు మాతాజీలకి వాళ్ళకి ఎలా మరి అని అంటే వాళ్ళు భర్తకు సేవ చేసుకుంటే ఆ భర్త గురువు యొక్క ఆజ్ఞతో భగవంతుని సేవించుకుంటే అప్పుడు సగం ఫలితం వారికి కూడా వస్తుంది. కాబట్టి ఆమె కొంతసేపు భర్త సేవని చూస్తూ బాధపడి శరీరంను చితిపై పేర్చింది. బాధ అనేది హ్యూమన్ ఎమోషన్స్, భక్తిలో హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. సో ఒకరోజు ఏడుస్తాము, ఒకరోజు నవ్వుతాము, ఒకరోజు కోపపడతాము, రకరకాలుగా. సో కొంతసేపు బాధపడింది ఆమె, బాధపడింది. అలాగే శరీరాన్ని చితిపై పేర్కొంది. అన్ని దహన సంస్కారాలు సంప్రదాయ పద్ధతిలో ముగించి 3 ప్రదక్షిణాలు చేసి ఆమె కూడా అగ్నిలోకి ప్రవేశించింది. ఓకే. సో అగ్నిలోకి ఖచ్చితంగా ప్రవేశించాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే భర్త లేనప్పుడు నేను ఒంటరి దాన్ని అయ్యి నేను కొనసాగించలేను అని వాళ్ళకి అనిపించినప్పుడు సో వాళ్ళు తీసుకునే నిర్ణయం అనమాట అది. సో మనం కానీ గమనిస్తే ఇక్కడ ఆ, అది ఖచ్చితంగా ఇది వచ్చేసి ఆత్మహత్య కింద పరిగణించబడదు. ఎందుకంటే ఆమె చాలా ఇష్టంతో ఆయ- ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్తే నేను కూడా తిరిగి వెళ్ళాలి అని అక్కడికే నేను కూడా వెళ్ళాలి అనేటువంటి భావనలో ఉన్నప్పుడు అదేదో సమస్యల్లో ఇరుక్కొని నేను ఎట్ట బయటపడాలరా నాయనా అని బతికితే మన పరువు పోతుంది. ఇదంతా సూసైడ్ ఇలా చేసుకుంటే సూసైడ్ అవుతుంది. ఎందుకంటే కర్మ నుంచి తప్పించుకోవడానికి, బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, ఇంకెలా బతకాలో తెలియక సమస్యలన్నీ చుట్టుముట్టేసి ఎటు చూసినా సరే దారి కనబడకపోయేసరికి ఇంకా నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేను అని ఎంతో భయంతో ఎంతో ఆందోళనతో అది సూసైడ్ అంటారు దాన్ని. ఇది ఇక ప్రేమతో వాళ్ళు లేకపోతే నా జీవితం శూన్యమని చెప్తూ ఇది ప్రాపర్ అండర్స్టాండింగ్ అనమాట. ఎందుకంటే భర్తకి సేవ చేసింది. సో ఆడవాళ్ళకి ఎలా ఎలా వాళ్ళకి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి ఎలా వస్తుందంటే భర్త ఎప్పుడైతే గురువు యొక్క సేవలో అండ్ ఆ గురువు భగవంతుడి వైపు మనల్ని లీడ్ చేస్తున్నప్పుడు ఆ భర్త చేస్తుంటే దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే అప్పుడు ఆయనకి ఏ ఫలితం వస్తుందో దాంట్లో ఆమె కూడా భాగస్వాములు అవుతారు. సో ఇక్కడెక్కడ
ఆ, బతకలేని స్థితి అనేది ఆందోళన, భయమో అది కాదనమాట ఇక్కడ. ఎందుకంటే ఆ పూర్తి అవగాహనతో నా శరీరం కాలుతుంది కానీ నేను మాత్రం ఆయన ఎక్కడికి వెళ్తాడో నేను కూడా ఆయనతోనే వెళ్తాను అనేటువంటి భావంతో ఇది. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క వాళ్ళ ఇష్టంతో అది. కానీ కాలక్రమంలో అదంతా ఏమైంది అని అంటే, ఒకవేళ ఆమెకి పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను బతకాలి అనుకుంది అనుకోండి, లేకపోతే మేబీ అంత స్ట్రాంగ్ బాండింగ్ లేదేమో, లేదా వాళ్ళ మధ్య ఇంకా రకరకాల సమస్యలు ఏమైనా వచ్చాయేమో, ఆమెకి నిజంగా మంటలోకి వెళ్ళాలి అని ఆమెకు అనిపించలేనప్పుడు అది ఎవరూ ఫోర్స్ చేయకూడదు దాన్ని. గతంలో ఏం జరిగిందంటే ఈ దగ్గర సతీ సాగమనం అని చెప్పేసి నువ్వు కూడా చచ్చిపోవాల్సిందే అని చెప్పి అదేదో ఒక రూల్ లాగా తీసుకొని వెళ్ళేసి పాపం వాళ్ళు తీసుకొచ్చి మంటల్లో పడేసేవాళ్ళు. ఆ ప్రాక్టీస్ని మనం కట్ చేసింది ఇప్పుడు. అంటే వాళ్ళకి బతకాలని ఉన్నప్పుడు లేదా వాళ్ళు వేరే విధంగా వాళ్ళ జీవితాన్ని వేరే కోణం నుంచి వాళ్ళు చూసి ఏదో ఒక విధంగా గడపాలనుకున్నప్పుడు, లేదు లేదు భర్త చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోవాల్సిందే, ఏనా? ఇంకా వేరే రూలే లేదు, ఆ, అప్పుడే నువ్వు మిమ్మల్ని పతివ్రత అని అంటారు అని ఈ విధంగా, అంటే సోషల్లీ వాళ్ళని పాపం వాళ్ళని ప్రెషరైజ్ చేసి వాళ్ళకి ఏ దిక్కు లేకుండా చేసి పడేసి వాళ్ళ నువ్వు నువ్వు దాంట్లో దూకుతావా, నేనేం అయితే మేము మిమ్మల్ని చంపేయమా అనేటువంటి ఆ యొక్క ఆ భయభ్రాంతులకు గురి చేసినప్పుడు పాపం వాళ్ళు ఏం ఆప్షన్ తీసుకుంటారు. అందుకే అలాంటి రాక్షసమైనటువంటి ఆ యొక్క ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించడంలో ఎప్పుడు మనం ముందుండాలి. కానీ ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ మధ్య ఉన్న అనురాగం, అండ్ వాళ్ళు ఎలా భావిస్తారంటే నేను నా భర్త లేదా నా భార్య, భర్త అయితే నేను నా భార్య, మేము శరీరాలు మాత్రమే వేరు కానీ ఇద్దరం అంతర్గతంగా మాత్రం ఒకటేను అని ఆ భావన ఉందన్నమాట ఇక్కడ. అందువల్ల ఇది సూసైడ్ కిందకి రాదు, సూసైడ్ కింద మనం తీసుకోలేం. అది ఇష్టపూర్వకంగా ఆనందంతో చేసేది వాళ్ళు. అది చేసే దాంట్లో వాళ్ళు ఎంతో గర్వంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నాకు ఆయన ఆయనే నాకు అంతిమం అనేటువంటి ఆ ఆ భావంలో చేసేది అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఆ దహన సంస్కారాలు ఆమె దగ్గరుండి నిర్వహించి, బాధ ఉన్నింది తెలిసి ఎమోషన్స్ ఉంటాయి. మనం అంటాం భక్తుడైతే నేను శరీరం కాదు నేను ఆత్మ అనుకున్నంత మాత్రాన మన కన్నీళ్లు ఆపుకోవడం అనేది లేదా, లేదా భక్తి అంటే హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఎన్నో ఎమోషన్స్ ముందు కలరు. అయితే కొంతకాలమే ఆ విధిలో ఆ, ఆ భావన ఉంటుంది. కొంచెం త్వరగా బయటకు వచ్చేస్తారు వాళ్ళు. బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు యథావిధంగా వాళ్ళ సాధన కొనసాగిస్తారు, ఇలా ప్రచారాన్ని కూడా వాళ్ళు కొనసాగిస్తారు అనమాట. కాబట్టి సో పృథు మహారాజు ఈ విధంగా తన సంస్కారాలన్నీ కూడా ముగించిన తర్వాత, సో రేపు చూసుకుంటాము. సో మిగిలిన దాని తర్వాత జరిగే పరిణామాలు, సో తర్వాత శివుడి యొక్క రుద్రగీత, సో తర్వాత ఏదైతే ఫస్ట్ చెప్పారు చూసారా, మనం మనం మూలం మర్చిపోకూడదు ఎలా ఈ ట్రాక్ అంతా వచ్చింది అని. సో నారదుల వారు రచయితల యొక్క యజ్ఞాలు నిర్వహించేటప్పుడు ధ్రువ మహారాజు గురించి కీర్తించాడు. ధ్రువ మహారాజు గురించి కీర్తించినప్పుడు అప్పుడు విదురుడు అడుగుతున్నాడు, అయితే ఈ రచయితలు ఎవరు? రచయితల యజ్ఞంలో నారదు వారికి పోవాల్సి వచ్చింది అంటే ఆ రచయితలు చాలా ముఖ్యమైన అయి ఉండొచ్చు. సో ఆ రచయితలు ఎవరు, ఆ రచయితలకు ఏం జరిగింది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని గడిపారు అని ఆ విషయం తెలియడానికి ఇప్పుడు ధ్రువ మహారాజు యొక్క వంశంలోకి ప్రవేశించారు. ప్రవేశించి ఆ క్రమంగా మనం ఆ తర్వాత అంగ మహారాజు, వేణ, ఇప్పుడు పృథు మహారాజు, ఇంకా ముందుకెళ్తే వీళ్ళు కూడా ప్రచేతలు కూడా వస్తారన్నమాట. సో ఆ క్రమంలో వెళ్తూ ఉన్నాం. సో ఇంకొంత భాగం ఉంది ఆ పృథు మహారాజు యొక్క కీర్తించడాన్ని
అది ఆయన నిర్వహించిన కొన్ని ఘన కార్యాలు. సో వాటన్నిటి నెక్స్ట్ అది కీర్తించడం జరుగుతుంది మిగిలిన సబ్ చాప్టర్లో. అది రేపు చూస్తాం. ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगतगुरु श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। जय गौर प्रेमानंद हरि।